హాయ్ అండి. నేను మీ గౌతమి. వెల్కమ్ టు బృందా విహాన్ వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీలో దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మూడవ రోజు సమర్పించే దధ్యోదనం ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది అన్నంలో పెరుగు కలిపి పోపు పెట్టి ప్రసాదంగా పెడుతుంటారు. అది కానే కాదండి. దధ్యోదనం అంటే పాలు, పెరుగు రెండింటితో కలిపి చేస్తారు. ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కుక్కర్‌లో 1 కప్పు రైస్ తీసుకొని వాష్ చేసిన తర్వాత 2.5 కప్పులు వాటర్ వేసి మూత పెట్టి ఒక 3-4 విజిల్స్ రానివ్వాలండి. అన్నం మెత్తగా ఉడికితే బావుంటుంది. అన్నం ఉడికే లోపల ఒక హాఫ్ కప్పు పెరుగుని తీసుకొని మొత్తం ఇట్లా బీట్ చేసి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు చేసి పక్కన పెట్టుకుందాం. అన్నం ఉడికింది కదా! ఇప్పుడు దీంట్లో మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు పాలు తీసుకోవాలి. పాలు పోసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని స్లో ఫ్లేమ్‌లో దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఈ పెరుగుని అన్నం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి తాలింపుని రెడీ చేసుకోవాలి. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అలానే పావు స్పూన్ మిరియాలు వేసి లైట్‌గా వేగిన తర్వాత కొద్దిగా దంచుకున్న అల్లం, ఒక పచ్చిమిర్చి, అలానే 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి తాలింపంతా బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నంలో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపంతా అన్నంలో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన దధ్యోదనం రెడీ అయిపోయింది. మీరు కూడా అమ్మవారికి సమర్పించి మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.